కాంగ్రెస్ సర్కార్ దూకుడు ప్రదర్శిస్తోంది. గత 10 ఏళ్లుగా అమల్లో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి చెక్ పెట్టేలా కనిపిస్తోంది. రాత్రి 10:30 గంటలు దాటినా నో ఫ్రెండ్లీ పోలీసింగ్, ఓన్లీ లాఠీచార్జ్ అంటూ పోలీసులు స్వయంగా అనౌన్స్మెంట్ చేయడం. अंदर बाहर लगाना कर देना। 11 के बाद दुकान दिखना ही नहीं, अगर दिखे तो मार करते लाठीचार्ज कर देते। नो फ्रेंडली पुलिस, लाठीचार्ज पुलिस, ठीक है। 11 के बाद नो ओपन। ఒక్కసారిగా పొలిటికల్ రగడ రాజేసింది. రాత్రి వేళల్లో జరుగుతున్న నేరాల అదుపు కోసం ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని పోలీసులు సమర్థించుకుంటున్నారు. అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్ లేకపోయినా లాఠీచార్జ్ చేయడం ఏంటని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ నిబంధనలు ఓల్డ్ సిటీలో అనౌన్స్మెంట్ చేయడంతో ఎంఐఎం నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ పోలీసుల తీరు విచిత్రంగా ఉందని తప్పుపట్టారు. ఇదే అనౌన్స్మెంట్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో చేయగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు. అందరికీ ఒకే రూల్ వర్తిస్తుందనే సంగతి పోలీసులు గుర్తుంచుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఇది హైదరాబాద్ మెట్రో సిటీయేనా లేక పల్లెటూరా అంటూ ఘాటుగా కౌంటర్ వేశారు. మెట్రో నగరాల్లో రాత్రిపూట కూడా షాపులు తెరిచే ఉంటాయని, హైదరాబాద్ లో మాత్రం ఎందుకు తెరిచి ఉంచకూడదో చెప్పాలంటూ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇటు అసదుద్దీన్ ఓవైసీ పోస్ట్ పై స్పందించారు హైదరాబాద్ పోలీసు అధికారులు. పాత బస్తీలో రాత్రి 11 గంటలకే షాపులు మూసివేస్తున్నారన్న వార్తలను ఖండించారు. అసదుద్దీన్ కి కౌంటర్ ఇస్తూనే ప్రస్తుతం ఉన్న నిబంధనలే అమలు చేస్తున్నామని వివరణిచ్చారు. ఎప్పుడు వ్యాపార సముదాయాలు ఓపెన్ చేయాలో మూసివేయాలో పబ్లిక్ డొమైన్ లో పెట్టామని, పోలీసులు సహకరించకపోతే సహకరించే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.